శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ రాష్ట్రంలో కులాల గురించిన కొట్లాట జరుగుతుంది. మతాల గురించి కొట్లాట జరుగుతున్నప్పటికీ లోకేష్ గారు మాత్రం మన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే నేపథ్యంలోనే 20 లక్షల జాబులు రాష్ట్ర యువతకి కల్పించాలనే ఉద్దేశంతో విదేశాలకు తిరుగుతూ అహర్నిశలో రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్నారు కదా సార్. ఈ జననేత పైన మీ అభిప్రాయం ఏంటి? అంటే పని చేయలేని వాడు సాకులు వెతుక్కుంటాడు. పని చేసేటువంటి వాడు అవకాశాలను వెతుక్కుంటాడు. ఇది వెనకటి నుంచి మనం చూస్తున్నటువంటి వ్యవహారం. జగన్మోహన్ రెడ్డి గారు 19, 24 మధ్యన ఎలాంటి అభివృద్ధి చేయలేక కేవలం బటన్ నొక్కుడు కార్యక్రమంతోటి సంక్షేమ పథకాలు ఇస్తే చాలు రాష్ట్రాన్ని నడిపేస్తానన్నప్పుడు ఏమైందంటే, ఒకటి అతను ఓడిపోయాడు. అతను ఓడిపోవటమే కాకుండా ఏమైందంటే రాష్ట్రం దివాళా తీసే పరిస్థితికి వచ్చింది. 1వ తారీఖు వస్తే వీళ్ళకి ఉద్యోగస్తులకి జీతాలు కూడా ఇవ్వలేనటువంటి స్థితికి వెళ్ళిపోయింది ఖజానా పరిస్థితి. కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి 2024లో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం మీద 2 గురుతరమైనటువంటి బాధ్యతలు ఉన్నాయి. ఒకటి, వాళ్ళు చేసేటువంటి దౌర్జన్యాలు, దాష్టీకాలు, వాళ్ళు ప్రతిపక్షంలో ఉండి చేసే వాటిని ఎదుర్కోవటం ఒక ఎత్తైతే, వాళ్ళు చేసే తప్పుడు ప్రచారాల్ని ఇక్కడ సృష్టిస్తూ, అరాచకం సృష్టిస్తూ, ఇక్కడ లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు అని ప్రపంచానికి చాటి పెట్టుబడులు రాకుండా అడ్డం పడటానికి వాళ్ళు చేసే ప్రయత్నాన్ని అడ్డుకుంటూ, పెట్టుబడులు తీసుకొచ్చి వాళ్ళు ప్రామిస్ చేసిన 20 లక్షల ఉద్యోగాలు తీసుకురావటం అనేటువంటిది రెండో పక్క. ఫస్ట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి, వాళ్ళని కట్టడి చేయడానికి యువగళం పాదయాత్రలోనే రెడ్ బుక్ అనేటువంటి దాన్ని ఒకటి పట్టుకొని చట్టాన్ని అతిక్రమించి మా వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ పని చెప్తానన్న తర్వాత వాళ్ళలో ఒక రకమైనటువంటి భయం స్టార్ట్ అయింది. ఆ భయం ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది. ఒక పక్క రెడ్ బుక్ అనేటువంటిది తన పని తాను చేసుకెళ్తున్నప్పటికీ కూడా రాష్ట్రానికి అది సరిపోదు కదా. దాని వాళ్ళు వ్యతిరేకంగా రెడ్ బుక్ రాజ్యాంగం ఇక్కడ నడుస్తోంది, ఇక్కడ హక్కుల హననం జరుగుతోంది అనేటువంటి ప్రచారం చేస్తూ ఉంటే దాన్ని తిప్పికొడుతూ, దాన్ని అధిగమించి 24 నెలల్లో 2 సంవత్సరాల్లో 24 లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని, పెట్టుబడుల్ని ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కలిసి తీసుకొచ్చారు. కాబట్టి వీళ్ళనేటువంటి వాళ్ళు, అసురులు అనేటువంటి వాళ్ళు, అభివృద్ధికి అడ్డుపడాలనేటువంటి జనాభా నిరంతరం వాళ్ళ ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు అధికారంలోకి రావాలి కాబట్టి 2 ఏళ్ళు అదే చేశారు, 3 ఏళ్ళు కూడా అదే చేస్తారు. కానీ వాళ్ళని కౌంటర్ చేసుకుంటూ, వాళ్ళు వేసేటువంటి ట్రాప్ లో పడుతూ, వాళ్ళు చల్లేటువంటి బురదను కడుక్కుంటూ కూర్చుంటే అభివృద్ధి జరగదు, ఉద్యోగ కల్పన జరగదు. అందుకని లోకేష్ గారు ఏం చేశారంటే, రెడ్ బుక్ పని తను చేసుకెళ్తూనే తను మాత్రం ఎక్కడా కూడా ఒక్క రోజు కూడా వేస్ట్ చేయకుండా, రాష్ట్రానికి పెట్టుబడి పెట్టేటువంటి అవకాశం ఉన్న దేన్ని వదులుకోకుండా, కాలికి బలపం కట్టుకొని తిరగటం అంటారు చూసారా, అలాగా అన్ని దేశాలకి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికల్లా పరిగెత్తున్నాడు. తర్వాత ప్రపంచం దాని వైపు చూడనటువంటి దేశాల వైపు కూడా, మన రష్యా ఆకస్మికంగా వెళ్ళటం అనేటువంటిది అందరినీ ఆశ్చర్యపరిచింది. చాలా మంది ఏంటంటే రష్యా మీద అనేకమైనటువంటి ఆంక్షలు ఉన్నాయి, ఆర్థికంగా అంత బలంగా లేదు అని ఒక రకమైన అభిప్రాయం. కానీ ఒకప్పుడు అమెరికాతో పాటుగా డి అంటే డి అని నిలబడి అమెరికాని కూడా ఛాలెంజ్ చేసిన రష్యా అనేటువంటిది చాలా మంది మర్చిపోతున్నారు. టెక్నాలజీ పరంగా వాళ్ళు చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నారనేటువంటి సంగతి మర్చిపోతున్నారు. మొన్న ఆపరేషన్ సింధూర్లో మనం అంత ఘనమైనటువంటి విజయం సాధించామంటే వాళ్ళు ఇచ్చిన S-400 డిఫెన్స్ సిస్టమే మనకి కలిసి వచ్చింది. అది కాకుండా రష్యా ఎప్పటి నుంచో మనకి చాలా దగ్గరైనటువంటి మిత్రుడు. అలాంటి దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అటువైపు చూడనటువంటి సందర్భంలో లోకేష్ గారు రష్యా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడి అక్కడ పెట్టుబడులు ఆకర్షించడానికి ఆయన చేసిన ప్రయత్నం జనాన్ని ఆశ్చర్యపరిచింది. అంటే కొత్త కొత్త వాటిని ట్యాప్ చేయటం, వాటిని అవకాశాలను వెతుక్కుంటూ వెళ్ళటం. అలాగే నిన్నగాక మొన్న సౌత్ కొరియా వెళ్ళాడు ఆయన. అక్కడ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అక్కడ నుంచి ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కియా వాళ్ళు వాళ్లే కాబట్టి వైజాగ్ లో కూడా కియా ప్లాంట్ ఏదో పెట్టాలని ప్లాన్ చేస్తున్నట్టుగా వింటూ ఉన్నాం. అలాగే షూ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి తర్వాత అనేకమైనటువంటి అవకాశాలు ఏమున్నాయి అనేటువంటి అక్కడ ప్రొజెక్ట్ చేయడం, అక్కడ నుంచి కొన్ని ప్రామిసెస్ కూడా తీసుకొని రావడం జరిగింది. విజనరీ నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని అతి దగ్గరగా చూసేటువంటి అదృష్టం ఆయన కొడుకుగా లోకేష్ గారికి దక్కింది.
దక్కిన తర్వాత ఏంటంటే దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఇంప్లిమెంట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారిలో కూడా కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. అంటే డెసిషన్ మేకింగ్ లో కొంచెం ఆలస్యంగా ఉంటారని, ఎవరికి నో చెప్పలేరని కొన్ని వీక్నెస్లు ఉన్నాయి ఆయన. వాటిని కూడా అధిగమించి తండ్రి గారిలో ఉన్నటువంటి వీక్నెస్ నాకు ఉండకూడదు అనేటువంటి దీంతో తనదైనటువంటి ఒక శైలిని ఏర్పరచుకున్నటువంటి లోకేష్ గారు ఏంటంటే రాష్ట్రంలో జరిగేటువంటి ఈ అరాచకాలు ఏదైతే ఉన్నాయో చేయటానికి చేసే ప్రయత్నాలను అడ్డుకుంటూనే రాష్ట్రం మీద, ప్రభుత్వం మీద బయట దేశాల్లో ఉండేటువంటి ఇన్వెస్టర్స్ కి నమ్మకం కలిగించి బయట రాష్ట్రాల్లో ఉండి ఇబ్బడి ముబ్బడిగా పెట్టుబడులు తీసుకురావడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. చాలా మంది కబుర్లు మాత్రమే చెప్తారు, కానీ ఎవరి సమర్థత ఏంటి అనేటువంటి దానికి గీటురాయి ఏంటంటే తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు, వచ్చినటువంటి ప్రామిసెస్ లో గ్రౌండ్ అయినటువంటి ప్రాజెక్ట్స్. మొన్న ఎక్కడో స్టాటిస్టిక్స్ లో చెప్తున్నారు, ప్రతిసారి ఇన్వెస్ట్మెంట్ సమిట్ పెట్టినప్పుడు లక్షల కోట్ల రూపాయల ప్రామిస్లు వస్తాయి, కానీ దాంట్లో 15 to 20% గ్రౌండ్ అయితే చాలా గొప్ప అని. కానీ ఇవాళ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో వచ్చినటువంటి ఎంఓయూలన్నింటిలో కూడా 60 to 70% గ్రౌండ్ అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఏంటంటే లోకేష్ గారు విజను, ఆయన స్పీడు, ఆయన మాట్లాడుతున్నట్టుగా SSS ఏవైతే ఉన్నాయో ఆ SSS ఫార్ములా అనేటువంటిది ఇక్కడ బాగా పనిచేస్తుందని మనం అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు పాలించినటువంటి ఒక 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా విదేశాలకు వెళ్ళి ఒకళ్ళని కలిసి ఇది అని కన్విన్స్ చేసినటువంటి సందర్భం ఆయన కానీ ఆయన మంత్రివర్గం కానీ ఉన్నారా? ఎవరున్నారు ఆయన మంత్రివర్గంలో మినిస్టర్లు అంటే? ఒక కొడాలి నాని, ఒక రోజా, ఒక పేరు నాని, ఒక అమర్నాథ్, వీళ్ళు ఇలాంటి మినిస్టర్లు అందరినీ పెట్టుకొని ఆయన ఏం చేయగలుగుతాడు? కానీ ఇప్పుడు ఉన్నటువంటి క్యాబినెట్ కనుక చూస్తే 17 మంది కొత్త మంత్రులు, ఎవరి పని ఏం చేయాలనేటువంటిది ఎప్పటికప్పుడు క్యాబినెట్ నిర్ణయం ద్వారా తెలియజేస్తున్నప్పుడు ఏంటంటే విపరీతమైనటువంటి స్పీడ్ తోటి రాష్ట్రం అభివృద్ధి జరుగుతోంది. గత నెల జిఎస్టి కలెక్షన్స్ కూడా చూస్తే చాలా మంచి వృద్ధి రేటు కనిపించింది. వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఇది చెడగొట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు అనునిత్యం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. దాన్ని బ్రేక్ చేయడం కోసం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చేస్తున్నప్పుడు లోకేష్ గారు బయటకు వెళ్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు బయటకు వెళ్ళినప్పుడు లోకేష్ గారు చూస్తున్నారు. అలాగే పార్టీని కూడా పటిష్టం చేయడానికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి లోకేష్ గారు ఇవాళ భారతదేశంలోనే ఒక డిఫరెంట్ పొలిటీషియన్ గా ఎమర్జ్ అవుతున్నారు. అది ప్రతి వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నారు. స్టేట్ లెవెల్లో, సెంటర్ లెవెల్లో, ఇవాళ ఇంటర్నేషనల్ లెవెల్ కూడా ఇతని యొక్క ఖ్యాతి వెళ్తుంది అనటంలో ఎలాంటి అనుమానం లేదు. రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారికి అంతర్జాతీయంగా ఎలాంటి గుర్తింపు ఉందో అంతకంటే మించింది లోకేష్ గారికి వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటిది నా భావం.